అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరినెల హోమ్ వరల్డ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను. ఎప్పుడైతే శుక్రవారం అంటే పూజ చేసుకుని ముగ్గు పెట్టి మీకు ఏదో నేను విషయం షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు ముందు ఇంపార్టెంట్ విషయం షేర్ చేశాక అవన్నీ చూపెడదాం అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, మన ఇంట్లో ఏవో ఒక చికాకులు వస్తూ ఉంటాయి. ఇంటికి మనం కూడా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాము. మనకు తెలిసి ఈ తప్పులు చేయకూడదు, ఇలాంటివి మనం ఉంచుకోకూడదు. తెలిసిన మనం ఏంటంటే ఆచరించలేకపోతాం. నేను అదే సిచ్యువేషను. లేదు, నన్ను మార్చుకుని మీకు కూడా తెలియజేద్దాం ఆ విషయాలు ఏంటి అంటే, కొన్ని పొరపాట్లు మనం ఇంట్లో చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ, ఇంట్లో ఏదో ఒక చికాకులు రావడం కానీ, ఇంటి వాతావరణం మారిపోతూ ఉండడం కానీ, మనకు తెలియకుండానే మనం డౌన్ అయిపోతూ ఉండడం కానీ, చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది నిజంగా వాస్తవం. మన పెద్దవాళ్ళు అందరూ చెప్పిందే. కొన్ని పాయింట్లు మన ఇంట్లో మనం చేసే తప్పులు ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనలో మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తుంది. నేనైతే మార్చి చేసుకున్నాను. అందుకని మీ అందరికి కూడా షేర్ చేద్దామని. ఏదో చెప్తుంది శిరీష, ఏంటా ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఈ కొన్ని వస్తువులు మన ఇంట్లో మనం ఎప్పుడు ఉంచుకోకూడదు. ఏంటి ఆ వస్తువులు ఉంచుకోకూడదు మన ఇంట్లో అన్నది చూద్దరు కానీ వీడియోలో. అలాగే సింపుల్గా ఒక ముగ్గు పూజ ఎలా చేసుకున్నాను అన్ని విషయాలు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దరు కానీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఏంటి ఆ విషయం, ఏం తప్పు మనం చేస్తున్నాము అన్నది వీడియోలోకి చూసేద్దాం. ఇల్లు అంటే అందరూ, అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిస్తేనే అది ఇల్లు అవుతుంది. అలాగే ఇంట్లో మనకి అవసరమో లేదో అని చెప్పని ఎన్నో వస్తువులు పేరుస్తూ ఉంటాం మనం. అంటే ఎప్పుడైనా అవసరం పడతాయని చెప్పని, ఎప్పుడైనా ఒకసారి తీస్తామని చెప్పని, అలాగే నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం, నచ్చినట్టు బట్టలు కొనుక్కుంటూ ఉంటాము. మనకి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవడానికి, అంటే ఇంటికి రావడానికి మనం ఎక్కువ ఖర్చు పెడతాం తప్ప ఇంట్లోంచి ఏదైనా తీయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం మనం. అంటే ఇది అవసరం పడుతుందేమో, తర్వాత తీద్దాంలే, తర్వాత పడేద్దాంలే, లేకపోతే ఇంకేదో తర్వాత వాడుకుందాంలే, దీన్ని ఇంకోటితో చేద్దాంలే అని చెప్పని అనుకుంటే తప్ప తీయడానికి మనకు మనసు ఒప్పదు. మామూలుగా టిపికల్ ఇండియన్ హౌస్ వైఫ్ ఏంటంటే ఏదైనా సరే దాచాలనే ప్రయత్నిస్తాం తప్ప మనం పడేయడానికి ప్రయత్నించాం. అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా అది దాచాల్సిందే, అవి ఏమన్నా మనకి కలిసి వస్తుందేమో అని ఒక భావంతో చేస్తాం తప్ప ఇలా కొన్ని దాచడం వల్ల మనకు తెలియకుండానే ఎంత నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుందంటే, ఎందుకు చికాకులు ఉంటాయి మనకు తెలియదు, దీనివల్ల అని తెలియదు. బాగానే ఉంటుందని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ పేరుకుని నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో అక్కర్లేని సామానంతా మనం పేర్చుకుని వాటిని నెలల తరబడా సంవత్సరాల తరబడా దాచి ఉంచడం వల్ల కూడా ఇల్లంతా మనకు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ, అదొక రకమైన డౌన్గా అనిపిస్తుంది మనకి. మనలో లైఫ్లోనే మనం ఎదిగినట్టు అనిపించదు. ఏదో చికాకులు చెప్పాను కదా, మనకి చికాకులుగా ఉంటుంది. మనం కూడా మూడ్ ఆఫ్లో ఉంటూ ఉంటాం, ఇప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది మనకి. ఇంటి వాతావరణం కూడా అలాగ ఉంటుంది, దేనికి అని తెలియదు మనకి. అలా అని ఒక పని అని తప్పని కాదు. అలా కొన్ని తప్పులు మనం చేయడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇంట్లో మనుషుల మీద పడుతుంది. అంటే ఆరోగ్య సమస్యలు, ఎందుకు మనకి చీటికి మాటికి తలనొప్పి వస్తూ ఉంటుంది, ఎందుకు మనకి అస్తమాటు కాళ్ళు లాగుతున్నాయి, ఏదో ప్రతిరోజు ఒక కంప్లైంట్ ఉంటూ ఉంటుంది, ఎందుకో తెలియదు. అంటే బాగుంటాం, బాగాలేదు అంటే బాగాలేదని చెప్తాం. అలానని దేనికి అన్న మనకి సొల్యూషన్ కరెక్ట్గా తెలియదు. దానికోసమే ఈ వీడియో. నేను కూడా అంటే నేను చదివాను, ఒక చోట చదివినప్పుడు నిజంగా కరెక్టే కదా, ఇది మన పెద్దవాళ్ళందరూ చెప్పిందే. ఇల్లు పెరుగుతున్న కొద్దీ మనం సామాన్లు పెంచుకుంటూ ఉంటాం. ప్రతిదీ చెప్పాం కదా, కొనుక్కోవడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అక్కర్లేని తీసేయాల్సిన మీద చాలా తక్కువ ఉంటుంది మనకి. అవి ఏంటంది అంటే కొన్ని తప్పులు, ఒక 8 తప్పులు మనం చేసేవి ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పూజ కూడా ఇలా చక్కగా సింపుల్గా చేసేసుకున్నాను. మెయిన్ టాపిక్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పని ప్రతి శుక్రవారం మీరు చూసేదే కదా, అందులో అలాగే చేసుకున్నాను. ఫస్ట్ వచ్చి మనం దేవుడు సంబంధించింది, మనం దేవుడు గుడిలో కానీ లేకపోతే దేవుడు వస్తువులు పెట్టుకునే చోట కానీ పగిలిన ఫోటోలు, పాడైపోయిన ఫోటోలు, విరిగిన వస్తువులు, పాడైపోయిన కుందులు, లేకపోతే ఏవైనా సరే తుప్పు పట్టి, అంటే కొంచెం తుప్పు కాదు సారీ, పసుపు కుంకుమలు పురుగులు పడతాయి చూసారా, అవి కానీ, పసుపు కొమ్ములు పాడైపోతూ ఉంటాయి. పసుపు కుంకుమ ప్యాకెట్లు ఎవరైనా ఇచ్చినవన్నీ మనం జమ చేసేసి మళ్ళీ తిరిగి అవి ఇచ్చేద్దాము, మళ్ళీ కొనక్కర్లేదు కదా అనుకుంటాం. అంటే రూపాయి ప్యాకెట్ ఎక్కడ, కానీ వాటికి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంత నెగిటివ్ ఎనర్జీ మన మీద ఉంటుందో మనకు తెలియదు. పాడవని వస్తువు అయితే పర్వాలేదు, కానీ కొన్ని వెంటనే పాడైపోతూ ఉంటాయి. ఈ పసుపు కుంకుమలు అయితే ఇలాంటివి ఇచ్చినా కూడా పాపమే. అంటే నేను అలా వేరేగా అనట్లేదు, ఖచ్చితంగా అవి లోపలే కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. దాస్తాం మనం ఎంతో ఓపికగా. నేను కూడా చేసిందని నేనేం కాదు, నేను మార్చుకుంటున్నాను కాబట్టి నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ విప్పితే అసలు మొత్తం పురుగు పట్టినట్టుగా అయిపోయి
ఎందుకు ఇవి అసలు ఈ కవర్లు ప్లాస్టిక్ అంతా మనం పర్యావరణానికి కూడా మనం హాని చేస్తున్నట్టు అవుతుంది. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చక్కగా పసుపు కుంకుమ అనగానే ఒక డబ్బాలను తీసి పేపర్ చింపి దాంట్లో కట్టి ఇచ్చేవారు. చక్కగా మనం వాడుకునే వాళ్ళం, ఆ పేపర్ అయిపోయాక పడేసేవాళ్ళం. ఇంకా వేరే స్టోరేజ్ అంటూ కూడా ఏం అవసరం లేదు. మంచి పసుపు కుంకుమ ఏదైనా కేజీ ఆడుకుంటే ఒక డబ్బాలో పెట్టుకుని ఇప్పుడు కూడా మనం పేపర్లో కట్టించినా ఏం ప్రాబ్లం లేదు, మనల్ని ఎవ్వరు నవ్వరు. కానీ దానివల్ల ఆ ప్లాస్టిక్ అంతా మనం జమ చేయడం వల్ల ఎంత ఇంట్లో పెరుగుతుందంటే వాడని కుందులు ఉంటాయి, పిచ్చి వెరివి మనమే కొంటూ ఉంటాము. ఏదో ఒక 2-3 జతలు కొనుక్కుని వాటిని చక్కగా కొన్నాళ్ళు పడిన తర్వాత మళ్ళీ వెండివి అయితే సరే ఏదైనా వంకలు టింకలు పోతే మార్చుకోవచ్చు, ఇతర ఏమైనా ఉంటే తీసేసేసి మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ అలా మళ్ళీ పాతవి ఉంచి కొత్తవి ఉంచి మళ్ళీ అలా జమ చేయడం వల్ల పెరిగిపోతే తప్ప ఏం ఉండదు. అలాగే పూజకు పుస్తకాలు కూడా ఎవరెవరో పంచి పెడతారని, పాడైపోయినవి ఎప్పుడెప్పుడో ఉన్నాయని చెప్పని మనమే చాలా చిరిగిపోయినా ఏదైనా సరే దాస్తూ ఉంటాము. మనం నిజంగా వాడనప్పుడు వాటిని దాచి ఉపయోగం ఏం లేదు. పూజకు విగ్రహాలు ఏదైనా పగిలిన పసుపు కుంకుమలు ఇవన్నీ మనం తొక్కని చోట ఎక్కడ నీళ్ళలో కలిపి మన ఇంట్లో పెరట్లో అయినా మొక్కలకు పోయచ్చు, లేదా ఏదైనా నదిలో వదిలేయచ్చు. మేకులు అవి ఏమైనా ఉంటే ఫోటో ఫ్రేమ్స్ అది తీసేసి చక్కగా వీటన్నిటిని హ్యాపీగా నదిలో వదిలితే పుణ్యమైనా వస్తుంది తప్ప ఇంట్లో పెట్టుకుని పురుగులు పట్టి అవి పాడేయి మన ఇంటి అంతా వాతావరణం అంటే ఆ ఉన్న ఏరియానంతా మనం కలుషితం చేసేస్తాం అంతేను. అన్నీ అమ్మో పడేయకూడదేమో, ఇలా సెంటిమెంట్గా దాచుకోవాలి. వీటన్నిటిను మనం వాడని వస్తువు వాడనిది ఏదైనా ఉంది అంటే అది మన ఇంట్లో ఉండద్దు అంతే. ఎన్ని మనకు కావాలి, సింపుల్గా మనకి ఏం కావాలి రోజువారీ ఎప్పుడెప్పుడో మన పెళ్ళైనప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న పుస్తకాలు ఉంటాయి, అవి పాడైపోయి చిరిగిపోయి ఉంటాయి. దానికన్నా కొత్త పుస్తకం ఒక్కడు కొనుక్కొని పాతవని తీసేసేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. చక్కగా భగవంతుడి పేరు చెప్పి నదిలో వదిలేయచ్చు. మొదటిది. రెండోది వచ్చి మనందరూ ఇళ్లలో జడేసుకుంటూ ఉంటాము, కానీ జడేసుకున్న తర్వాత ఇంట్లో జుట్టు ఖచ్చితంగా పడుతుంది. ఈరోజు హెయిర్ ఫాల్ లేని వాళ్ళు అనేది లేదు, వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ ఇంట్లో జుట్టు మనం దువ్విన జుట్టు తిరుగుతూ ఉంటే అది ఎంత నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంటికి అపశకునం అశుభం అంటూ ఉంటారు. అంటే అస్సలు మంచిది కాదు, దరిద్రం అని కూడా అంటూ ఉంటారు. వెంటనే ఆ జుట్టు తీసేసి బయట బాల్కనీలోంచి లేకపోతే డస్ట్బిన్లోనో, అది మాత్రం నేల మీద ఉండకూడదు. ఆబ్వియస్లీ రాలుతూనే ఉంటుంది, కానీ జుట్టు దువ్విన తర్వాత మాత్రం, లేకపోతే బయటైనా దువ్వుకోవాలి తప్ప ఇంట్లో దువ్వుకొని ఆ జుట్టుని మాత్రం వదిలితే అది కూడా ఇంటికి మంచిది కాదు. మూడవది వచ్చి మన ఇంటికి మనం బట్టలు ఎన్ని కొంటామో మనకి లెక్కలేదు, కొంటూనే ఉంటాం. కొత్తవి ఏవో ఒకటి కావాలి అనుకుంటూ ఉంటాం. కానీ చిరిగినవో పాడైనవో ఖచ్చితంగా ఉంటాయి మనకి, అయినా కూడా వాడేస్తూ ఉంటాము. చిరిగిన బట్ట కడుక్కుంటే అంత దరిద్రం ఇంకోటి ఉండదు అంటూ ఉంటారు. అసలు చిరిగిన బట్ట ఇంట్లో ఉండకూడదని అంటారు గట్టిగా చెప్తే. కానీ మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఖచ్చితంగా చిరగనిది అంటూ ఎవరింట్లోనూ ఉండదు. కానీ చిరిగిన తర్వాత మనం దాన్ని వెంటనే కుట్టు వేసేసుకోవడము. దీవాన్ సెట్టో బెడ్షీట్లో నైటీలో ఏదో ఒకటి మనకి చిరుగుతూనే ఉంటాయి, చిన్నగా చిరుగుతాయి. అంటే కుట్లు విడతాయి, చిరగడం అంటే కుట్లు విడిపోతాయి. కానీ దాని అలా వదలకుండా చేతితోటైనా మిషన్ ఉంటే మిషన్ తోటైనా వెంటనే మనం కుట్టు వేసేసుకోవాలి. చిరిగిన బట్టలు అస్సలు కట్టుకోకూడదు, అది లక్ష్మీప్రదం కాదు అని మన పెద్దవాళ్ళు చెప్పిందే. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ ఏంటంటే మనం ఆచరించం. లేదు బాగా పాడైపోయిందంటే వెంటనే తీసేసేద్దాం. ఎందుకంటే మనం ఎలాగో చాలానే కొనుక్కుంటాం కాబట్టి ఒక 100 రూపాయలదో 50 రూపాయలదో 200 రూపాయలు తీసేసి బయట పెట్టడం వల్ల నష్టం ఏమి ఉండదు మనకి, ఇంకా మనకే మంచిది. అంతే తప్ప చిరిగిన బట్టలు అస్సలు కట్టుకోకూడదు. వెంటనే ఒక కుట్టు వేసేసి అప్పుడు మనం వాడుకోవడం వల్ల తప్పేం లేదు. తర్వాత టిప్ వచ్చి చెప్పులు. మనందరి ఇంట్లోనూ రకరకాల చెప్పులు ఉంటాయి. చెప్పులు స్టాండ్ సరిపోదు కూడా మనకి, అందరికీ ఒక ఎక్స్ట్రా పేర్స్ వస్తూనే ఉంటాయి. కానీ కొంచెం పాడైనా లేకపోతే ఎక్కడైనా కుట్లు విడిపోయినా చెప్పులు మాత్రం మనం అప్పుడు ఎప్పుడైనా వాడదాలని అనుకుంటా. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ చెప్పులు వేసుకోం, ఉంటాయి అంతే. అలా అందరిలోనూ ఉంటాయి, నా దగ్గర కూడా ఉండేవి. రీసెంట్గా తీసేసాను, అప్పుడు నేను ఆ వీడియో చేయలేకపోయానే అని అనుకున్నాను. పిల్లలు స్కూల్ షూస్ పొట్టైపోయినా కూడా మనం దాస్తూ ఉంటాం. ఎందుకో దాచడం మీదే మన అందరూ చెప్పానుగా, ఇండియన్ హౌస్ వైఫ్ ఏంటంటే దాచడం మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పడేయడం అవసరం లేని పడేయడం అంటూ ఉండదు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అక్కర్లేని చెప్పులు అని ఉంటే వెంటనే తీసేసేయడం. మనకి వేసుకుంటే బాగోట్లేదు, లేకపోతే మనకి ఏదో కంఫర్ట్ లేదు అని వెంటనే ఉంటే హ్యాపీగా ఉన్న 2 జతలైనా కంఫర్ట్గా ఉంచుకుంటే బెస్ట్ తప్ప చిరిగినవి, బూట్లు కింద ఊడిపోయినవో లేకపోతే లేస్ ఊడినవో చిన్నవి అలా ఏం వద్దు, అస్సలు అలాంటివి ఉంచుకోవద్దు. తర్వాత వచ్చి కప్పులు. మనకి గాజు సామాన్ అందరింట్లోనూ ఉంటాయి, గాజు కప్పులు ఉంటాయి. వాటర్ గాజుకు సంబంధించినవో మన ఇంట్లోనే ఉంటాయి. మెయిన్గా కప్పులు వచ్చి టీ కప్స్, అవిను హ్యాండిల్స్ నా దగ్గరే ఉన్నాయి, నేనే దాచాను యాక్చువల్గాను. హ్యాండిల్స్ విరిగిపోయినా కూడా మంచి కప్పులు, ఇవి కాస్ట్లీవి కదా అని చెప్పని పడేయబుద్ధి అవ్వక దాచాను నేను. అస్సలు ఇలాంటివి మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. విరిగిన వస్తువు, పగిలిన వస్తువు అన్నది ఇంట్లో ఉంటే అది
దరిద్రమే. అంటే జ్యేష్ఠాదేవిని మనం ఆహ్వానించినట్టే. ఎందుకు మనకు ఉండదు ఎగుదలని అనుకుంటూ ఉంటాం కదా మనం. ఇలాంటి వాటి వల్లే లక్ష్మీదేవి రాస్తుంది కదా, జ్యేష్ఠదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందుకనే మన ఇంట్లో వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఎందుకు మారుతుందో మనకి తెలియదు. చీకాకులు గొడవలు ఊరికే ఉంటూ ఉంటాయి. ఎప్పుడెప్పుడో మా పిల్లలు చిన్నప్పటివి అని చెప్పని ఇనప వస్తువులు అవి దాచుకుంటూ ఉంటాం మనం. అవి గుర్తు కాదు సరికదా, ఇంకా మనకే నెగిటివ్ని తెచ్చిపెడుతుంది. పగిలిన ట్రేలు, విరిగిన గాజు సీసాలు, గాజు బాక్సులు, లేకపోతే మనం అసలు వాడట్లేదు దీన్ని అని అనుకున్న ఒకటి అందంగా అమర్చుకుంటూ ఉంటాం. ఇంకెవరైనా వాడుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేయడం బెటరు. ఏవి బాగున్నాయో ఆ 4 ఉంచుకోవడం బెటరు. లేదంటారా కొత్తది కొనుక్కోవడం. హ్యాపీగా మనం ఎన్నో ఖర్చు పెడతాం. మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే మంచిది అనుకున్నప్పుడు ఖర్చు పెట్టుకోవడం తప్పేం కాదు కదా. అందుకని పగిలినవి ఇంట్లో మాత్రం ఉంచుకోకుండా ఏదైనా బయట అలంకరణగా, అంటే ఇంటికి సంబంధించిన బయటకు ఎక్కడైనా ఉంటే దాంట్లో మొక్క పెంచుకోవడం ఏదైనా చేసుకోవచ్చు తప్ప ఇంట్లో మాత్రం పగిలింది విరిగింది అంటూ అస్సలు ఉండద్దు. నేనైతే మ్యాక్సిమం ప్రక్షాళన గావిస్తున్నాను కొంచెం. మెయిన్ వచ్చిన తర్వాత కిచెన్ ఒకసారి అందరం బయటికి తీస్తే అసలు ఇంత బాండారం మొత్తం మనం కిచెన్లో దూర్చామా అని అనుకుంటాం. చాలా వస్తువులు కొనుక్కుంటూ ఉంటాము. మనకు ఉన్నవే ఉంటూ ఉంటాయి. పగిలిన చిన్న స్పూన్స్ కానీ, లేకపోతే విరిగినవేవో కట్లెట్ కానీ, లేకపోతే డక్కల మీద మూతలు ఊడిపోతే వాటిని దాస్తూ ఉంటాము. విజిల్స్ పెట్టేవేమైనా ఉంటే వాటిని దాస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఉంటే వాటిని అవసరం ఉన్నా లేకపోయినా కూడా దాస్తూనే ఉంటాం. నిజంగా అవన్నీ అవసరం లేదు, ఇది మనకి పనికి రాదు అనేది ఏమైనా ఉంటే వెంటనే తీసేయడం బెటరు. అలాగే స్టీల్ డబ్బాలు మూతలు విరిగి కానీ, కొన్ని స్టీల్వి పగిలిపోతూ ఉంటాయి. మూతలు అంటే ఇలా విడిపోతూ ఉంటాయి. వాటినైనా కూడా మనం దాస్తుంది తప్ప చెప్పానుగా అసలు పగిలినది విరిగినది అయ్యో డబ్బా బాగానే ఉంది కదా ఎందుకు పడేయడం వేస్ట్ కదా అని అనిపిస్తుంది. కానీ అలాంటివి ఉంచుకోవడమే నష్టం మనకి. ఒక 100 రూపాయల డబ్బా పెడితే ఒక డబ్బా మంచి డబ్బా క్వాలిటీది కొనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది. కానీ వాడుతూ ఉండడం వల్ల మనకు తెలియకుండానే వండే ఫుడ్ మీద ప్రభావం చూపిస్తుంది, మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఇది అనుభవంగా ఉంటే తప్ప తెలియదు ఎవరికి వాళ్ళకంటే చెప్తే అనిపించదు. కానీ ఒకసారి ప్రక్షాళన చేస్తే మనకు తెలుస్తుంది ఖచ్చితంగా డిఫరెన్స్. వాడనివి మూతలు కానీ, ప్లాస్టిక్ కానీ, లేకపోతే డబ్బా ఉంటే మూత ఉండదు, మూత ఉంటే డబ్బా ఉండదు, పాడైపోయిన గ్యాస్ కట్లు ఉంటూ ఉంటాయి, ఎప్పుడో కానీ వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి. అలా చాలానే కిచెన్లో మనకైతే అసలు ఎన్ని వస్తాయంటే పగిలిన ప్లేట్లో ఎడ్జ్లు విరిగినవో, ప్లాస్టిక్ మనం వాడకుండా ఏదైనా కొంచెం పాడైపోయినవో, చాలా రకాలుగా మనకి తెలిసిందే. ఒకసారి కిచెన్ ఓపెన్ చేస్తే అందరికీ ఉంటూ ఉంటాయి. ముందు వాటన్నిటిని తీసేసి అవసరం లేనివన్నీ తీస్తే కనుక సగం నీట్నెస్ అయిపోతుంది. కిచెన్ తోటే ఫస్ట్ అసలు మొదలవుతుంది అంతాను. అలా మనం చేసుకోవడం వల్ల అంటే సామాన్ తక్కువ ఉంటుంది. మనం కూడా ఉన్న వాటిలో సర్దుకోవడం, ఎక్కువ సామాన్లు పెంచుకోకుండా ఉండడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే విరిగిన టేబుల్స్ అవి ఉంటాయి. ఏవో పనికి వస్తే మనకి ఎప్పుడో అని చెప్పి దాస్తూ ఉంటాం మనం. అన్నీ చెప్పానుగా మనకి ఏదో ఒక పనికి వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు అలా కొన్ని సంవత్సరాలైనా కూడా మనకు అలా ఉంటూనే ఉంటాయి. అందుకనే ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం కానీ, వాడని వస్తువులు, పనికిరానివి, పాడైనవి, చిరిగినవి, అద్దాలు కానీ, పగిలిన అద్దాలు, పగిలిన గాజువి అస్సలు అలాంటివి ఏం ఉంచుకోకుండా మనం మెయింటైన్ చేయడం వల్ల మనకి మంచిది, మన ఇంటికి మంచిది. అలాగే న్యూస్ పేపర్లు, పుస్తకాలు పిల్లలవి ఎన్నో పేరు చేస్తూ ఉంటాము, అన్నీ కలిపి ఒకసారి ఇద్దామని చెప్పని. అవి కూడా వద్దు. ఎప్పటికప్పుడు పేపర్లు ఏమైనా అయిపోతే ఒక 10-15 రోజులకు ఒకసారి మన సెట్ తీసేసేయడం, ఎవరికైనా ఇచ్చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ మన ఇష్టం చూస్ చేసుకుని చేసుకోవచ్చు. హాల్లో కూడా తక్కువగా ఊరికే పేర్చి హడావుడిగా మనం మెయింటైన్ చేయకుండా ఉండడం కన్నా సింపుల్గా ఉండడం బెస్ట్. అన్ని గోడల నిండా అన్నీ పేర్చేసేయడం కానీ, ఊరికే కబోర్డుల నిండా అన్నీ కుక్కడం కానీ, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్న కాన్సెప్ట్లో నేనైతే కొంచెం ట్రై చేస్తున్నాను. మీ అందరూ కూడా ఇంకా నాకన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే చేస్తే అవకాశం ఉంటే కనుక తప్పకుండా చేస్తారని చెప్పని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఫాలో అవుతారా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇక ఇలా పాత క్యాలెండర్లు ఉంటాయి, వీటి కూడా దాస్తూ ఉంటాం మనం. ఇవన్నిటి కూడా మనం వెంటనే ప్రక్షాళన చేసుకోవాలి. సో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకేమైనా నేను మిస్ చేస్తే కనుక తప్పకుండా చెప్పండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.